హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ వెడ్నెస్డే. ఇప్పుడే ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక రెసిపీ చేసి నేను యూట్యూబ్లో పెట్టేసాను, అయిపోయి చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. టమాటా హెల్దీ ఫుడ్ ఇవన్నీ. టమాటా, బీట్రూట్, క్యారెట్, దోసకాయని ఏమంటారు, కీరా, ఇవన్నీ హెల్త్ ఫుడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం రైస్ తినకూడదు, ఇది తినాలి. ఇది తింటేనే తర్వాత నెక్స్ట్ మనం పోతాం. ఓకేనా? ఈ బీట్రూట్ తినండి ఫ్రెండ్స్. స్వీట్ ఉంటుంది, బ్లడ్ కూడా బాగా వస్తుంది, హెల్త్కి చాలా మంచిది బీట్రూట్. చాలా బాగుంది ఫ్రెండ్స్ బీట్రూట్. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ హెల్తీ ఫుడ్. క్యారెట్ కళ్ళకు మంచిది. ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు నేను వీడియో పెట్టిన టైంలో వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, రైస్ కొత్తిమీర చట్నీ అంట. నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, ఎలా ఉందో చేసి టేస్ట్ చేసి చెప్తాను మీకు ఫ్రెండ్స్. ఓకే, కొత్తిమీర కూడా చాలా హెల్తీ, చాలా మంచిది ఫ్రెండ్స్. తిని చూడండి, ఒకసారి ట్రై చేయండి. బాగుంది ఫ్రెండ్స్. కొత్తిమీర చట్నీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎప్పుడు తినలేదు. ఇవాళ అమ్మ చేసింది, ఇంకో ఇదే ఫస్ట్ టైం నేను తింటున్నది. ఎప్పుడు తినలేదు, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది, కానీ కారం ఉంది, కొంచెం కారం ఉంది అంతే. కారం ఉంది కొంచెం. నేను చేసిన బాబు ఎట్లా చేసినా మరి డాడీకి నచ్చుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర చట్నీ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు తక్కువ తింటున్నానంటే, ముందు ఇదివరకు చాలా తింటుండే, ఇప్పుడు నేను అట్లా తినట్లే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను డైట్లో ఉన్నా కాబట్టి ఏదో కొంచెం తింటున్నా రైస్, అంతే, కొంచెమే. మీకు ఇందాక చూపించిన హెల్తీ ఫుడ్, క్యారెట్, కీరా, బీట్రూట్, టమాటా, ఇవన్నీ చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇవన్నీ తినండి చాలా. ఎందుకంటే ఇప్పుడు ఎండలు కూడా బాగున్నాయి కదా, ఇవి తినడమే మంచిది. బయట మాత్రం తినకండి ఫ్రెండ్స్. ఓకే, బయట బాగుండదు, బయట ఫుడ్స్ బాగుండవు. ఈ టైంలో తినకూడదు బయట, ఎండలు కూడా చాలా ఉన్నాయి. కొత్తిమీర చట్నీ ఇదే ఫస్ట్ టైం నేను తింటున్నది, ఎప్పుడు తినలే. మీరు అనుకోవచ్చు ఇదివరకు తిన్నారు, మళ్ళీ మనకు చెప్తున్నారేంటి అనుకోవచ్చు ఫ్రెండ్స్. సారీ, ఏమనుకోకండి, ఎందుకంటే ఇదివరకు నేనేం తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకేనా, బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి, ఎంత బాగుందంటే టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, హెల్త్కి మంచిది ఫుడ్. ఇప్పుడు వస్తా ఫ్రెండ్స్. నేను తినేదే చాలా చూడండి ఫ్రెండ్స్, చూపిస్తా రైస్ ఎంత వేసుకున్నానో. ఇంకో చూడండి, చూసినారా ఎంత తక్కువ వేసుకున్నా రైస్, చూసినారు కదా. ఇగో చూడండి ఎంత తక్కువ వేసుకున్నా, చూడండి రైస్. డైట్ చేస్తున్నా కాబట్టి ఇంత వేసుకుంటున్నా. ఓకే, ఇది టమాటా పప్పు ఫ్రెండ్స్. ఇది నేను చేసింది ఇప్పుడు నేను వేసుకొని తింటున్నాను. ఎట్లా వచ్చిందో నేను మీకు చెప్తాను, ఎట్లా వచ్చిందో.
ఇది నేను చేస్తున్నదే. నేను చేసిన పప్పే ఈరోజు. చూద్దాం. ఇది టేస్ట్ ఎట్లా ఉందో నేను చూసి మీకు తిని చెప్తాను మీకు, ఓకేనా? మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పని మీదకి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఎండలు కూడా చాలా ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీతోని ఒక వాటర్ బాటిల్ తీసుకోపోండి, పెద్దది, ఒకటో రెండో తీసుకోపోండి, ఎందుకంటే చాలా దాహం అవుతుంది కదా. ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి. తలకి ఏదైనా పెట్టుకోండి, అంటే మీకు ఒడ్డులాగా ఒకటి ఉంటుంది, ఒడ్డులాగా దొరుకుతుంది షాప్ ఉంటే అది పెట్టుకోండి, లేక క్యాప్ అయినా పెట్టుకోండి, ఓకేనా? టమాటా పప్పు పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్. నేను చేసిన కదా, ఇవాళ చేసిన నేను. చాలా బాగుంది ఫ్రెండ్స్, కుదిరింది, సూపర్. బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో టమాటాలు వేసిన, మిర్చి అంటే టమాటాలు కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, మిర్చి వేసినాను, కొత్తిమీర వేసిన, ఉప్పు వేసిన, కొంచెం కారం కూడా వేసిన, ఇంకా ధనియాలు సంథింగ్ ఏదో వేసినాను. కానీ బాగుంది ఫ్రెండ్స్. అయితే నా వరకు అయితే నేను చేసుకుంది బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, మీకు ఎట్లుంటుందో మీరు కూడా చేసుకోండి, ఓకే? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మర్చిపోయిన ఫ్రెండ్స్, లంచ్ అయిపోయిన తర్వాత తొందరపడి వాటర్ తాగొద్దు. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఫ్రెండ్స్. అంటే తాగండి, కానీ తినంగానే తాగొద్దు. కొంచెం టైం ఇవ్వండి. మీ ఇష్టం. ఒక 20 మినిట్స్ ఆగి వాటర్ తాగండి, ఎందుకంటే తినంగానే తాగొద్దు. ఏమో అంటే నేను కూడా విన్నాను, తినంగానే తాగొద్దు అంటున్నారు వాటరు. నేను కూడా ఎప్పుడైనా తినంగానే నేను వాటర్ తాగట్లే. ఒక 20 మినిట్స్ ఆగి అప్పుడు నేను వాటర్ తాగుతున్నాను. మీరు కూడా తాగండి. తిన్న తర్వాత ఒక 20 మినిట్స్ ఆగి వాటర్ తాగండి, ఓకేనా? అదే నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ లంచ్. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కింద కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకే? బాయ్ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.